మహానదులు ప్రశాంతంగా ఉంటాయి. పిల్ల కాలువలే పొంగి పొరలేది. అలాగే అల్పుడే గడగడ మాట్లాడేది. సింహం చిక్కిపోతే వీధి కుక్క కూడా అరుస్తుంది. అందుకే బలం లేనప్పుడు పౌరుషాన్ని ప్రదర్శించకూడదు. అన్ని దానములలో గొప్పది అన్నదానం. అందరికంటే గొప్పది కన్న తల్లి. అందరికంటే గొప్పవాడు గురువు. అద్దంలో కొండ చిన్నదిగా కనిపించినంత మాత్రాన అది చిన్నదైపోదు. గొప్పతనం జాతి నుండి కాదురా, జ్ఞానం నుండి వస్తుంది. పట్టుపట్టకు, పడితే వదలకు. పట్టిన పట్టు మధ్యలో వదిలేయడం కంటే చావడం మేలు. ఎలుక తోలు తెచ్చి ఎంత ఉతికినా నలుపు తెలుపు కాదు. మనిషి స్వభావం కూడా అంతే, అది మారదు. ఆపదలో సహాయపడేవాడే బంధువు. భయంలో ధైర్యం చెప్పేవాడే మిత్రుడు. కటిక పేదరికంలో కూడా గౌరవించేదే భార్య. పసుపు రంగు ఏదైనా పాలు మాత్రం తెలుపే. పువ్వు రంగు ఏదైనా పూజ పరమార్థం ఒకటే. అర్థించే రూపం ఏదైనా భగవంతుడు మాత్రం ఒక్కడే. మేడి పండు పైకి చక్కగా కనిపించిన లోపల పురుగులుంటాయి. పిరికివాడు పైకి గంభీరంగా కనిపించిన లోపల భయపడుతుంటాడు. పంట చేను వదిలేసి పరిగ గింజల కోసం ఆశపడేవాడు, భార్యను వదిలేసి పరస్త్రీ వెంట పడేవాడు ఇద్దరు మూర్ఖులే. కంచు మోగినట్టు బంగారం మోగదు. దుష్టుడు ప్రగల్భాలు పలికినట్టు మంచివాడు పలకడు. ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేలా ఉన్న వాటి రుచులు వేరు. మనుషులలో పుణ్యాత్ములు కూడా వేరు. తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుంది. నీ లక్ష్యం పై ప్రయత్నం చేయగా అది తప్పకుండా ఫలిస్తుంది. ఒక వేరు పొరుగు వృక్షాన్ని చెడగొడుతుంది. ఒక చీడ పొరుగు చెట్టును చెడగొడుతుంది. ఒక నీచుడు గుణవంతుని కూడా చెడగొడతాడు. ముసలి నీటిలో ఉంటే ఏనుగునైనా పడగొడుతుంది, కానీ బయట కుక్కకు కూడా ఏమీ చేయలేదు. ఇక్కడ మహిమ ముసలిది కాదు, అది ఉన్న స్థానానిది. పాములాంటి పాపిష్టి జీవి కూడా చెప్పింది వింటుంది, కానీ మూర్ఖుడికి ఎంత చెప్పినా వాడి గుణం మారదు. తప్పులు లెక్క పెట్టేవారు చాలా మంది ఉంటారు. వారందరిలోనూ తప్పులుంటాయి, కానీ వారి తప్పులు వారు తెలుసుకోలేరు. చెప్పులో రాయి, కంటిలో నలుసు, కాలిలో ముళ్ళు, ఇంటిలో పోరు భరించడం అసాధ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో.